రాష్ట్రంలో మోదీ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారన్నారు బీజేపీ నేతలు. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి నేతలు ఎంత ప్రయత్నించినా జనం తిప్పికొట్టారన్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేశాయని ఆరోపించారు. మరోవైపు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు బీజేపీ ఎంపీ విజేతలు. ఢిల్లీలో ఎల్లుండి జరిగే బీజేపీ పెద్దల సమావేశంలో పాల్గొననున్నారు ఎంపీ విజేతలు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పసుపు బోర్డు తేవడం వల్లే రైతులు, ప్రజలు తనను గెలిపించారన్నారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. మైనారిటీ జపం చేసిన కేసీఆర్ ను కాదని ముస్లింలు కాంగ్రెస్ కు ఓట్లేశారన్నారు అరవింద్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే ఆయనకి పూర్తిగా గౌరవం ఇస్తూనే మేము ఈ గత 2 నెలల నుంచి క్యాంపెయినింగ్ కొనసాగించినాం. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా గానీ ఏమి కూడా ఆయనని ఏమీ అనలేదు. ఏం మాట్లాడినా కూడా రాజకీయంగా పనితనం మీదనే మనం మాట్లాడడం జరిగింది. అయితే మనం పని చేసుకోవాలి. రైతుల కళ నెరవేరింది. రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది. ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి. దానికోసం కింద మీద పడ్డాడు అరవింద్, పనిచేసిండు, సాధించిండు. పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి. మెదక్ పార్లమెంట్ ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారని ఆరోపించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బులు పంపిణీ చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. వెంకట్రామిరెడ్డికి ఎందుకు సద్దులు మోచిండి శ్రీనివాసరెడ్డి? పైసలు ఎట్లొచ్చినాయి మా మెదక్ జిల్లాకి? దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు మెదక్ పార్లమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ. 6 ఎమ్మెల్యేలు నిలుసోని పైసలు వంచిరు, ఓటుకు 1000 రూపాయలు. ఏది నీ పోలీస్? వెర్ ఇస్ మిస్టర్ డీజీపీ? ఏరి మా పోలీస్ కమిషనర్లు? తీసుకో నా టెలిఫోన్ కాల్ హిస్టరీ. ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు. పిలువు, మీటింగ్ పెట్టి రేపు ప్రగతి భవన్లో వస్తా. సెక్రటరియట్కి పిలువు, సమీక్ష పెట్టి వస్తా. నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి, మళ్లీ ప్రధాని కావద్దన్న సీఎం రేవంత్ కామెంట్స్ కు చిట్చాట్ లో కౌంటర్ ఇచ్చారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఎంపీ ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండం అని పదే అన్న సీఎం రేవంత్ ఇప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. మోదీ చేసిన అభివృద్ధే బీజేపీని గెలిపించిందన్నారు డీకే అరుణ. ఆదిలాబాద్ ప్రజలు నీతివంతమైన పాలనకు పట్టం కట్టారన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గొడం నగేష్. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో రెండవసారి బీజేపీని గెలిపించారని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లందరూ కూడా చాలా విజ్ఞులు. అన్ని రకాలుగా ఆలోచించవేసే శక్తి జిల్లా ఓటర్లలో ఉంది. కాబట్టి మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు ఓటర్లు మద్దతు పలికారని ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు గెలిచిన రాష్ట్ర బీజేపీ ఎంపీ అభ్యర్థులు. ఎల్లుండి ఎంపీలు అందుబాటులో ఉండాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు 8 మంది ఎంపీలు. ఎల్లుండి ఢిల్లీలో ఎంపీల మీటింగ్ జరగనుంది.